శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టం పైన చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. రాయలసీమ ప్రజలు ఒక సినిమాలలో చూపించిన ఒక కథలు అల్లినా ఎక్కడో ఏదో సంఘటన జరిగినా రాయలసీమ ప్రజలను ద్రోహులుగా, రాయలసీమ ప్రజలను రౌడీలుగా చూపించేటువంటి క్రమం జరుగుతూ ఉంది. దీన్ని అనేకసార్లు ఖండించాం, కానీ ఆ పరంపరంగా కొనసాగుతూనే ఉంది. నలుగురికి అన్నం పెట్టేటువంటి గుణం ఉన్నటువంటి రాయలసీమ వాళ్ళను ఒక పక్క రాజకీయంగా ఇలాగా కించపరుస్తూ, ఇంకొక పక్కన ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి అన్యాయాలు కొల్లోలుగా జరుగుతున్నాయి. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు ఉంటే దాన్ని తీసుకెళ్ళిపోయారు. రాయలసీమ ప్రాంతానికి మెకంజీ డిజైన్ ప్రకారం కృష్ణా జలాలు మొత్తం రాయలసీమకు రావాలని ఉన్నా ఆ కాలంలో దొంగ రాజకీయం చేసి నీళ్లు అభివృద్ధి చెందిన ప్రాంతానికి తరలించారు. అదే రకంగా రాష్ట్ర విభజన జరగకూడదు, రాష్ట్ర విభజన జరిగితే అత్యంత నష్టం రాయలసీమ ప్రాంతానికి జరుగుతుంది అని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రజలు ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వచ్చి ఎలాగ ధర్నాలు చేశారో మనమందరం కూడా చూసినాం. కానీ నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విభజించారు. పూర్వకాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం కడప వాళ్ళు గలమిప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి కడపలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదారమైనటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళు రాయలసీమ వాళ్ళు. గతంలో ఇదే రకంగా తెలంగాణలో ఉద్యోగస్తుల విషయాలలో కానీ, సెక్రటేరియట్లో ఉద్యోగాల విషయాల్లో అయితేనేమి, డైరెక్టరేట్లలో ఉద్యోగాల విషయాల్లో అయితేనేమి అన్ని ప్రాంతాలను సమానంగా పెట్టాలా అని చెప్పి వాళ్ళు కోరినప్పుడు సరైన స్పందన లేక అది పెరుగుతూ రాష్ట్ర విభజనకు దారితీసింది. ఈరోజు హడావిడిగా ఎంప్లాయీస్ అందరూ తరలి వెళ్ళిపోండి, 27వ తేదీ లోపల అందరూ అక్కడ రిపోర్ట్ కావాలా అని చెప్పినటువంటి హడావిడి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మేము దాన్ని తప్పులు పట్టట్లే, ఉద్యోగస్తులు తరలించే విషయంలో మేము తప్పు పట్టట్లే. అక్కడ సౌకర్యాలు లేకపోయినా ఇబ్బందులు పడతారు అని తెలిసినా కూడా రాష్ట్ర అవసరం కోసం ఇది కరెక్టేమో అని చెప్పి కూడా మేము అనుకున్నాం. కానీ ఆడ తరలించేటువంటి విధానాలలో ఈ ప్రాంత జనాభా నిష్పత్తి ప్రకారం ఆ డైరెక్టరేట్లో కానీ, సెక్రటరియట్లో కానీ ఉద్యోగస్తులు ఉన్నారా అని చెప్పి మనం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇది చాలా తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నారు. గతంలో ఇలాగ మనం ప్రశ్నించకపోవడం వల్ల అనేక రకాలుగా నష్టపోయినాం. దాదాపుగా 35% నుంచి 40% జనాభా ఉన్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు రెండు కలిపితే దాదాపుగా 65% అవుతారు. ఆ నిష్పత్తి ప్రకారం అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారా అని చెప్పి ఒకసారి ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అలాగ చేయలేనప్పుడు ఈ ప్రాంతవాసులకు క్షమాపణ చెప్పి ఇప్పుడన్నా ఆ నిష్పత్తి ప్రకారం ఉద్యోగాలు తీసుకోవాలి, డైరెక్టరేట్లో కానీ, సెక్రటరియట్లో అన్ని విభాగాలలో కానీ. లేకపోతే తరతరాలుగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే 2 తరాలు నష్టపరిచాం, ఇంకా ఆ ఓపిక ఈ ప్రాంత ప్రజలలో లేదు. ఇది తిరగబడక ముందే ఆలోచన చేసి ఆ నిష్పత్తి ప్రకారం రాయలసీమ క్యాపిటల్లో ఇప్పుడు కొత్తగా రాజధాని ఏర్పరుస్తున్నటువంటి ప్రాంతాలలో మా ప్రాంత జనాభా నిష్పత్తి ప్రకారం అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలా అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రాజధాని రాబోతోంది, ఇది గ్రహాలకంతా రాజధాని అని చెప్పి పబ్లిసిటీ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన చేయాలి. ఇది 13 జిల్లాలకు సంబంధించినటువంటి అంశం. అందరూ దీంట్లో అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. మీ ఊళ్ళలో పుట్టమన్ను తీసుకురండి అని చెప్పి అమాయకులైన రాయలసీమ ప్రజల్లో కూడా ఆ పుట్టమన్ను తీసుకొని మేళాలు తాళాలు పెట్టి ఊరేగింపులు చేసుకొని గుళ్ళలో పూజలు చేసి పంపించారు పాపం. ఈరోజు ఆ అనుబంధాన్ని మేము కోరుకుంటున్నాం. ఆ అనుబంధాన్ని మీరు ఉండాలి అని మీరు అన్నారు కాబట్టి మేమేం దాన్ని కాదనట్లేదు. కానీ మా ప్రాంత ప్రజలను అన్యాయం చేయకండి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు మొత్తం కలిపితే 7 జిల్లాల నిష్పత్తి ప్రకారం, అన్ని జిల్లాల నిష్పత్తి ప్రకారం అక్కడ ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో, ఎంత పర్సంటేజ్ ఉందో ఒకసారి ప్రభుత్వాన్ని మాట్లాడితే అన్నిటిపైన శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఒక రకంగా నీళ్ళ విషయంలో అయితే నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తున్నారు. రావాల్సినటువంటి కోటా ప్రకారం రావాల్సినటువంటి నీళ్ళని ఇవ్వట్లేదు. కొత్తగా నిర్మించినటువంటి ప్రాజెక్టులలో అవినీతి చేసుకుంటూ దానికి అషూర్ వాటర్ గురించి, గాలేనగిరి గురించి కానీ, హంద్రినివా గురించి కానీ, వెలుగొండ గురించి కానీ ఒక్క మాట ఢిల్లీలో ఈ మంత్రులు మాట్లాడకపోవటం ఎంతవరకు సమంజసం? ఈ ప్రాంతానికి వ్యతిరేకి అని తెలిసి పోతిరెడ్డిపాడు కడుతున్నారు అని చెప్పి బ్యారేజ్ పైన ధర్నా చేసినటువంటి ఆనాటి వ్యక్తి ఈరోజు ఇరిగేషన్ మంత్రి కావటం
ఏ రకంగా ఈ ప్రాంతానికి న్యాయం చేస్తుందో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి. దయ ఉంచి చెప్తున్నాను, మేము ఈ మాటలు విజయవాడలో మాట్లాడితే కానీ ఇంకో చోట మాట్లాడితే కానీ అక్కడ అనగదొక్కేస్తున్నారు, రానికుండా చేస్తున్నారు ఈ వార్తలు. అప్పుడు తెలంగాణ విషయంలో అట్లాగే జరిగేటివి. మేమేమి రాష్ట్ర విభజనను ఇంకోటో కోరుకోవట్లేదు, ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టాలని చెప్పి కూడా మాకు లేదు. మా ఆవేదన అంతా మాకు జరుగుతున్నటువంటి నష్టం, మాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మేము ప్రజలు పడుతున్నటువంటి బాధలు మేము తెలియజేస్తున్నాం. దయ ఉంచి ఇది ఇంకో రకంగా మారకముందే పరిపాలించినటువంటి పాలకులు కళ్ళు తెరవాలి, ఇక్కడ యువతకు భరోసా ఇవ్వాలి. ఆ రోజేమో ఘంటాపదంగా చెప్పేశారు కడపకు స్టీల్ ప్లాంట్ అని చెప్పి చట్టంలో కూడా పెట్టారు. చట్టంలో పెట్టలేదు అని చెప్పి కొన్ని అంశాలు పక్కన పెడుతున్నాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. చట్టాల్లో ఉన్నటువంటి వాడిని స్టీల్ ప్లాంట్ని ఎందుకు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవట్లేదు అని చెప్పి కూడా గట్టిగా కోరుతున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి అసలు మాట్లాడరు. ఇక్కడ ప్రాజెక్టుల స్థితిగతుల గురించి ఊరికి వచ్చినప్పుడు కాలువ గట్లపై నిద్రపోతాను అని చెప్పి ఊంకరించిపోతారు, కానీ అవి పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలి, అష్యూర్ వాటర్ కింద ఢిల్లీలో కూడా బోర్డులో చేర్చి అష్యూర్ వాటర్ ఇవ్వాలా అని చెప్పినట్టు మాట మాట్లాడరు. ఉద్యోగాల విషయాలలో భరోసా ఇవ్వరు. ఇప్పుడు చూస్తే అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలోనే 70% 2 జిల్లాల వాళ్ళే ఉండేవాళ్ళు. గ్రూప్ 1లో వాళ్ళకి వచ్చేసేటివి ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళే తీసుకునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల వల్ల ఆ రకంగా జరిగేది. ఇప్పుడు విడిపిన తర్వాత 95% అక్కడికే పోతున్నాయి. కనీసం ఎయిమ్స్ హాస్పిటల్ అనంతపూర్కి వస్తుంది అని అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇంకోటి హాస్పిటల్ పెడతామని చెప్పి ఎయిమ్స్ మంగళగిరికి తరలిస్తారు. రాయలసీమకు రావాల్సినటువంటి ఏ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టరు. ఎవడో ఇతర దేశాల నుంచి వచ్చి మేము హాస్పిటల్ పెడతాము, తిరుపతిలో మాకు స్థలం ఇవ్వండి అంటే తిరుపతి వద్ద అమరావతిలో పెట్టండి అంటారు. కాలేజీలో మాకు స్థలం ఇవ్వండి అంటే అదే అమరావతిలోనే పెట్టండి అంటారు. ఈ రకంగా వచ్చేటువంటి పరిశ్రమలను విద్యాలయాలను అన్నింటినీ కూడా ఒక ప్రాంతంలో పెట్టేటప్పుడు మిగిలిన ప్రాంతాలను అన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేసేటప్పుడు మా నిష్పత్తి ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేటువంటి దాంట్లో మేమేం వేరే రకంగా అడగట్లేదు. మా నిష్పత్తి ప్రకారం మా హక్కులను కాపాడే విధంగా ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే ఇక్కడ యువత పరిస్థితి దారుణంగా తయారైపోతుంది. ఇక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితే ఉండదు. ప్రతి విభాగంలో మేము ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ప్రతి విభాగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా నిష్పత్తి ప్రకారమే ఉద్యోగాలు ఉండాలి అని చెప్పి మరీ గట్టిగా దీనిపైన డిమాండ్ చేస్తున్నాం. లేదంటే అందరితో కలిపైనా మేము పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కరి సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశం. దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేస్తూ ఎదురుదాడి చేస్తూ తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకండి. మనస్ఫూర్తిగా సహకరించండి, అందరం కలిసి పోరాడదాం, మన హక్కులను కాపాడుకుందాం. సిద్ధేశ్వరం గురించి మనకు రైతు నాయకులు పిలుపునిస్తే స్వచ్ఛందంగా వేలాది మంది తరలివెళ్ళడం మనందరం చూసాం. ఈరోజు మహారాష్ట్రలో కానీ ఇటు కర్ణాటకలో కానీ తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుకుంటూ అనేక ఆనకట్టలు కట్టుకుంటూ వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటున్నారు. కానీ మనమేమో సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రభుత్వం సంప్రదించి రాయలసీమకు న్యాయం జరిగే విధంగా 854 లెవెల్ ఎప్పుడు శ్రీశైలంలో ఉండే విధంగా ఆ నీళ్ళను రాయలసీమకు వచ్చే విధంగా మాట్లాడేటువంటి ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం కాదు. ఇది అన్యాయం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఈరోజు చేస్తున్నటువంటి డిమాండ్లను ఏది కూడా మా స్వార్థం కోసం కాదు, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత ప్రయోజనాలు. కానీ ఇప్పుడు దాకా నష్టపోయినాం, అన్ని రకాలు నష్టపోతూనే ఉన్నాం, త్యాగాలు చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా మాకు ఆ ఓపిక లేదు. మాకు అన్ని దాంట్లో మా నిష్పత్తి ప్రకారం మాకు ఉద్యోగాలు చూపించి ఆ శ్వేతపత్రం రాయలసీమలో పబ్లిష్ చేయాలా అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ, లేకపోతే దీన్ని పదే అన్ని వేదికలపైన దీనిపైన నిలదీస్తామని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మన ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి ఈరోజు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా గళవిప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి విభజిస్తున్నారన్న తరుణంలో రాయలసీమ ప్రాంత వాసులే ఈ రాష్ట్ర విభజన జరిగితే అందరికంటే నష్టం రాయలసీమ ప్రాంతానికి జరుగుతుందని, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచండి అని పోరాడిన అన్ని రాయలసీమ ప్రాంతాల్లో కూడా అందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరియు ఈరోజు మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కుమ్మక్కై అడ్డుగోలుగా ఈ ప్రాంత ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా అడ్డుగోలుగా ఈ రాష్ట్రానికి విభజించడం జరిగింది. నిజంగా ఆనాడు
మన జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇస్తామని కూడా. కానీ ఈరోజు ఈ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఆ ఉక్కు పరిశ్రమ ఊసే ఎక్కడ లేదు. ఈ ప్రభుత్వం కూడా కేంద్రం వద్ద మన రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం అయితే ఏమి, మరి జిల్లాకు రావాల్సిన ఉక్కు పరిశ్రమ గురించి ఎక్కడ కూడా నిలదీయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. మరి ఆనాడు విభజన సమయంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ మరి ఉత్తరాంధ్ర అని ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఈ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ మరియు ఉత్తరాంధ్రకు కూడా ఎక్కడ కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఏ విధమైన తప్పు గతంలో ఈ ఉమ్మడి రాష్ట్రమైన అప్పుడు చేసిన తప్పును మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఆ తప్పునే పునరావృతం చేస్తూ ముందుకు వెళ్ళడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో మనం చూసాం, హైదరాబాద్ ప్రాంతం మనమందరం కూడా కలిసికట్టుగా 60 సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఆ నగరాన్ని ఒక మహానగరంగా మనం తీర్చిదిద్దుకోవడం జరిగింది. కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ మహానగరం తెలంగాణ రాష్ట్రానికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఏర్పడడం జరిగింది. గతంలో కూడా రాయలసీమ ప్రాంతవాసులు రాజధానిని కూడా కోల్పోవడం జరిగింది, కర్నూలు రాజధానిని. ఇలాంటి తరుణంలో ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఇలాంటి తరుణంలో కేవలం ఒకే ప్రాంతాన్ని, ఎక్కడైతే వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ శాతం ఉన్నాయో ఆ ప్రాంతాన్నే అభివృద్ధి చేయడం అంటే నిజంగా చాలా దారుణం. నిజంగా రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తుంటే మరొక ఉద్యమాన్ని పునాది వేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా మన ప్రాంత వాసులకు అన్ని ఉద్యోగాల్లో కూడా సమాన ప్రతిపత్తిగా మనకందరికి కూడా ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి. మరియు ఇలాంటి తరుణంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవన్నీ కూడా పాటించకపోతే భవిష్యత్తులో రాయలసీమ ఉద్యమానికి పునాది వేసే విధంగా ఈ ప్రభుత్వమే కారకులు అవుతారని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు గతంలో మనం చూసాం, రాయలసీమ మన తిరుపతిలో ఉండే పద్మావతి యూనివర్సిటీలో కూడా మెడికల్ యూనివర్సిటీ కాలేజీల్లో కూడా ఒక జీవో ఇష్యూ చేస్తూ ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రాంత వాసులందరూ కూడా పోరాటం చేస్తే మరి ఆ జీవోను కూడా నిలుపుదల చేయడం జరిగింది. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాయలసీమ ప్రాంతంలో పుట్టి ఈరోజు ఆ ప్రాంతానికి ఇల్లరికం వెళ్ళి మొత్తం ఎక్కడైతే ఇల్లరికం వెళ్ళారో అక్కడే అంత అభివృద్ధి చేయడం నిజంగా ఈ ప్రాంత వాసులకందరికీ కూడా నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, మరియు ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలని ఆనాడు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ని 44,000 క్యూసెక్లకు ఆ రోజు పెంచడం జరిగింది. ఆ రోజు ఆ హెడ్ రెగ్యులేటర్ని 44,000 క్యూసెక్లు పెంచుతూ ఉంటే ఈరోజు ఇరిగేషన్ మంత్రి గారు ఆ రోజు ధర్నా కూడా చేయడం జరిగింది. మరియు శాసనసభలో కూడా అన్ని మీ ప్రాంతాలకే ప్రయోజనాలు చేకూర్చే విధంగా మీరు వివరించడం జరుగుతుంది.
అది ఎంతవరకు న్యాయమని ఆ రోజు అందరు కూడా శాసనసభ్యులను కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను చేసేదే, ఎందుకంటే నా ప్రాంత వాసులు ఎన్నో ఏండ్లుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం ఎవరు కూడా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసిన పాపాన ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. ఖచ్చితంగా ఆ ప్రాంతవాసిగా నేను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది అని ఆ రోజు ఘంటాపదంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, పోతిరెడ్డిపాడు మేమే ప్రారంభించాం, మేమే శంకుస్థాపన చేశాం, మేమే ప్రారంభోత్సవం చేస్తాము, జిఎన్ఎస్ఎస్ మేమే శంకుస్థాపన చేశాం, మేమే ప్రారంభం చేస్తాం, మరియు హెచ్ఎన్ఎస్ఎస్ మేమే శంకుస్థాపన చేశాం, మేమే ప్రారంభోత్సవం చేస్తామని. అసలు మీరు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టులకు ఏ మేరకు మీరు నిధులు కేటాయించారో ఒకసారి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఆ రోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంత రైతులకు ఆదుకోవాలని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం జరిగింది. 80% పనులు కూడా పూర్తి కావడం జరిగింది ఆయన 5 ఏళ్ల కాలంలోనే. ఆయన మరణాంతరం వచ్చిన పాలకులు అయితేమి ప్రభుత్వాలు కూడా ఇవన్నీ కూడా పట్టించుకోకపోగా ఈరోజు ఈ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అరకొర నిధులు కేటాయిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రాజెక్టులు కూడా పూర్తి కాని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు గత సంవత్సరమే జూలైకి గండికోటకు నీళ్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. నేను కాల్వగట్లపైన పనుకొని నీళ్లు తీసుకొస్తానని. కాల్వగట్లపైన పనుకుంటేనే నీళ్లు రావు, ఖచ్చితంగా నిధులు కేటాయిస్తేనే ఆ పనులు పూర్తి అయితేనే ఆ కాల్వ పనులన్నీ కూడా పూర్తి అవుతేనే నీళ్లు వస్తాయని కూడా ఈ ముఖ్యమంత్రి గ్రహించాల్సిన అవసరం ఉంది. దానికనుగా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం పెంచడం జరుగుతుంది గత 2 ఏళ్ల నుంచి. నిజంగా ఆయన గడ్డం ఏ స్థాయికి పెరుగుతుందో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఎప్పటికీ ఆయన కోరిక నెరవేరుతుందని కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న గడ్డాలు కూడా దానికన్నా విలువ ఇచ్చి ఆ ప్రాంతానికి నిధులు ఇచ్చి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పందా కొనసాగితే భవిష్యత్తులో ఖచ్చితంగా రాయలసీమ ఉద్యమానికి పునాదులు ఈ కడప జిల్లా నుంచే ప్రారంభమవుతాయని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలతో సమానంగా రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని కూడా